ఓం నమో వెంకటేశాయ. దురితతిమిరచంద్రో దుష్టకంజాతచంద్రః సురకవలయచంద్రః సూర్యవంశాబ్ధిచంద్రః స్వజననివహచంద్రః శత్రురాజీవచంద్రః ప్రణతకుముతచంద్రః పాతు మాం రామచంద్రః. అజ్ఞానమనే అంధకారాన్ని నివారించేవాడు, సూర్యవంశమనే క్షీరసాగరంలో అవతరించినవాడు, తన భక్త రక్షణ దీక్షితుడు, శత్రునాశకుడు, తనకు నమస్కరించిన మాత్రాన రక్షించేవాడు ఆ శ్రీరాముడు. అటువంటి ఆ శ్రీరాముని తదభిన్న శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం దీనరక్షకుడు అనే ఒక దివ్య సంకీర్తన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ సంకీర్తనను అన్నమాచారి ప్రాజెక్టు ప్రథమ శ్రేణి కళాకారులు శ్రీమాన్ జి మధుసూదన్ రావు గారు ఆలపిస్తారు, వారి బృందంతో సహా. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. దీనరక్షకుడు అఖిల వినుతుడు, దేవదేవుడు రాముడు, జానకి పతి కొలువుడి, జానకి పతి కొలువుడి, ఘన సమర విజయుడు రాముడు, రాముడు. దీనరక్షకుడఖిల వినుతుడు, దేవదేవుడు రాముడు, దీనరక్షకుడఖిల వినుతుడు, దేవదేవుడు రాముడు, జానకి పతి కొలువుడి, జానకి పతి కొలువుడి, ఘన సమర విజయుడు రాముడు, దీన రక్షకుడఖిల వినుతుడు, దేవుడు రాముడు, జానకి పతి కొలువుడి, ఘన సమర విజయుడు రాముడు, దీన రక్షకుడఖిల వినుతుడు, దేవుడు రాముడు. అరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినర్థము రాముడు, అరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినర్థము రాముడు, సురలగాచి అసురుల నడతిన సూర్య కులజుడు రాముడు, అరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరినర్థము రాముడు, సురలగాచి అసురుల నడతిన సూర్య కులజుడు రాముడు, సరయురౌడును మోక్తి చోరలు జనుల కొసగెను రాముడు, సరయురౌడున మోక్తి చోరలు జనుల కొసగెను రాముడు, హరియీతడు హరి విరుతుల హరి పురుషుడు రాముడు, హరియీతడు హరి విరుతుల హరి పురుషుడు రాముడు,
రక్షకుడఖిల వినోతుడు దేవ దేవుడు రాముడు జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినోతుడు దేవ దేవుడు రాముడు మునుల ఋషులకు అభయమొసగిన మూలమూరితి రాముడు మనసు లోపల పరమయోగులు మరుగు తేజము రాముడు మునుల ఋషులకు అభయమొసగిన మూలమూరితి రాముడు మనసు లోపల పరమయోగులు మరుగు తేజము రాముడు పనికి మీదటి బ్రహ్మ పట్టము పల్టుకొసగెను రాముడు పనికి మీదటి బ్రహ్మ పట్టము పల్టుకొసగెను రాముడు మనుజ వేషము తోడన గజకు మంత్రమాయను రాముడు మనుజ వేషము తోడన గజకు మంత్రమాయను రాముడు దీన రక్షకుడఖిల వినోతుడు దేవ దేవుడు రాముడు బలిమి మించిన దైవికముతో భక్త సులభుడు రాముడు బలిమి మించిన దైవికముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవధుడు రాముడు బలిమి మించిన దైవికముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవధుడు రాముడు మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు మెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు వెలసెవావి పాటి లోపలి వీర విజయుడు రాముడు వెలసెవావి పాటి లోపలి వీర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ జయ జయ రామ
ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే ఎత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి అంటారు. అంటే దైవాన్ని మాత్రమే నమ్ముకోకూడదు, మొదటిగా మనం ప్రయత్నం చేయాలి, తదుపరే మనకు దైవం అనుగ్రహిస్తుంది అని పరమాత్మ తన కార్యాచరణ ద్వారా చూపించాడు. అటువంటి ఆ రాముని దివ్య మహిమలను మనం ఈ గానపూర్వకంగా చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను సత్సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 94 సమసర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్
పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 94తమః సర్గః. నారాయణ చరణప్రవద్యే మతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరౌ గిరివన ప్రియః వైదేహ్యా ప్రియమాకాంక్షన్ స్వం చ చిత్తం విలోభయన్. ఇప్పటి వరకు భరతుడు మరి అయోధ్యానగరం నుండి బయలుదేరి రామచంద్రమూర్తి వద్దకు చిత్రకూట పర్వతం వద్దకు వచ్చేటటువంటి విశేషములను, మరి ఆ మధ్యలో భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి విందును, భరద్వాజ మహర్షి చెప్పినటువంటి ఆ మార్గమును అనుసరించి చిత్రకూట పర్వత ప్రాంతానికి భరతుడు చేరుకునే విశేషాలన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి చక్కగా వర్ణించి మనకు తెలియజేశారు. ఇక ఇప్పుడు చిత్రకూట పర్వత ప్రాంతంలో సీతారామ లక్ష్మణులు ఏ విధంగా అక్కడ గడుపుతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే అక్కడ చిత్రకూట పర్వతం దగ్గరకు వచ్చి భరతుడు మరి వారిని కలిసే వరకు కూడా, అంటే ఆ పర్వత ప్రాంతానికి భరతుడు వచ్చే వరకు కూడా దాదాపు 1 నెల రోజులు గడిచింది అక్కడికి రావటానికి. అంటే రాముడు అయోధ్యానగరం నుండి బయలుదేరి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇతర సంఘటనలు, జరిగినటువంటి అయోధ్యానగరంలో జరిగినటువంటి పరిణామములు, మరి దశరథ మహారాజు గతించడము, ఆయనకు ఉత్తర క్రియలన్నీ కూడా చేయటము, భరతుడు బయలుదేరి రావటము, ఇవన్నీ జరిగేటప్పటికీ దాదాపు 1 నెల రోజులు పట్టిందనమాట. మరి ఆ చిత్రకూట పర్వతానికి చేరుకున్నటువంటి సీతారామ లక్ష్మణులు ఏ విధంగా అక్కడ గడిపారు, ఆ ప్రాంతంలో వాళ్ళు బాధపడుతూ ఉన్నారా, లేకపోతే ఆనందంగా ఉన్నారా, ఏ విధంగా ఏ భావాలతో ఉన్నారనే విషయాన్ని ఈ సర్గలో మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. దీర్ఘకాలోషిత వరకు కూడా, అంటే భరతుడు ఆ ప్రాంతానికి వరకు అప్పటి వరకు చాలా కాలము అక్కడ చాలా కాలం, అంటే దాదాపు 1 నెల రోజుల పాటు వెళ్ళినటువంటి రామచంద్రుడు మరి ఏదైనా కొత్త ప్రాంతానికి కనుక వెళ్ళినట్లయితే ఆ వెళ్ళినటువంటి కొన్ని రోజులు కాస్త కొత్తగాను కొత్త కొత్త విశేషములు కనిపిస్తూ ఉండడంతో మనకు పాత విషయములు గుర్తు రాకుండా గడపగలుగుతాము. ఏదైనా బాధలున్నా వాటిని మర్చిపోగలుగుతాము. కానీ అక్కడ కొన్ని రోజులు ఎక్కువ కనుక ఉన్నట్లయితే అక్కడ ఉండి ఉండి విసుగు పుట్టి మనకు పాత విషయాలన్నీ కూడా గుర్తు వచ్చి, బాధలన్నీ కూడా గుర్తు వచ్చి మళ్ళీ మొదలు ఇంకా అక్కడ కూడా ఈ కష్టాలు బాధలు అవే మాటలు ఇవి కొనసాగుతాయి. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో గడిపినటువంటి సమయం ఏ విధంగా గడిచిందో చెబుతూ కథా తస్మిన్ గిరౌ అని మొదలుపెట్టి దీర్ఘకాలోషిత అని అంటూ ఇక రామచంద్రమూర్తి విషయాన్ని, ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో గడిపినటువంటి విషయాన్ని తెలియజేస్తూ గతకాలంలో రాముడు అక్కడ చేయదగినటువంటి నిత్యకర్మానుష్ఠానములను వాటినన్నింటినీ కూడా తీర్చుకుని తస్మిన్ గిరౌ ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఎంతో రమణీయమైనటువంటి ఆ ప్రాంతంలో దీర్ఘకాలోషిత అపి కాలము అక్కడ చాలా రోజులు గడిపినప్పటికీ గిరి వనప్రియ, పర్వతములు అంటే వనములు అంటే పరమాత్మకు చాలా ఇష్టము అని అన్నారు. అందుకని చూడండి, పెద్ద పెద్ద క్షేత్రములు అవన్నీ కూడా అడవుల్లోనూ అదే విధంగా పర్వతముల మీదే ఉంటాయి. ఎందుకు అంటే స్వామివారికి పర్వతములు అన్నా అదేవిధంగా అడవులు అన్నా చాలా ప్రీతికరము. ఎందుకని అక్కడ అనేక మంది తపస్వి జనులు యజ్ఞయాగాదులను అదేవిధంగా తపస్సులను చేస్తూ ఉంటారు. కావున శ్రీమన్నారాయణుడికి పర్వతములన్నా వనములన్నా అత్యంత ప్రీతికరం. అందుకని ఇక్కడ ఆ విధంగా ప్రియమైనటువంటి వాడైన పర్వతముల మీద ప్రియమైనటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తి అమర సంకాశ, అంతేకాదు దేవేంద్రునితోటి సమానమైనటువంటి వాడు అని అన్నాడు. అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన ధైర్యాన్ని వీడకుండా ఆ ఆనందంతో జీవించేటటువంటి వాడు, నిర్భయంగా ఉండేటటువంటి వాడైన దశరథసుతుడైనటువంటి ఆ రామచంద్రుడు వైదేహ్యా ప్రియం ఆకాంక్షన్,
వైదేహి విదేహరాజతనయ అయినటువంటి సీతాదేవికి ప్రియమును చేకూర్చే విధంగాను, అలాగే ఆమెకు ప్రియమును చేకూర్చి ఆమె ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందాన్ని చూచి స్వంచిత్తం విలోభయన్, తాను కూడా ఆనందపడుతూ ఉండేటటువంటి వాడు. అంతే కదా, భార్య ఆనందంగా ఉంటేనే ఆ ఆనందాన్ని చూచి భర్త ఆనందంగా ఉండగలుగుతాడు. అలా కాకుండా భర్తకు ఎన్ని వైభవాలు, ఎన్ని సంపదలు, ఎన్ని కలిగినప్పటికీ కూడా భార్య కనుక ఆనందంగా లేకపోతే ఇవన్నీ దిగదుడిపే ఆ ఆనందాన్ని పొందలేడు. కానీ భార్య కనుక ఆనందంగా ఉండగలిగినది అంటే ఆ ఆనందాన్ని చూచి భర్త కూడా ఎంతో నిర్భయంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆనందంగా ఉండగలుగుతాడు. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి విశేషములన్నీ కూడా సీతాదేవికి చూపిస్తూ ఆమె కన్నులలో కలిగేటటువంటి ఆనందాన్ని, ఆమెలో కలిగేటటువంటి ఆ పారవస్యాన్ని చూస్తూ రాముడు కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారట. అందుకనే ఇక్కడ గిరివన ప్రియ అని చెప్పి అంటూ ఆ వనములలోనూ పర్వతములలో విహరించడంలో ఎంతో ప్రీతి కలిగిన వాడు అని చెప్పి అన్నారు. అలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అధదాసరథి చిత్రం చిత్రకూటమదర్శయత్ భార్యా మమర సంకాశ శచీమివ పురందర. దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడు, ఎక్కడైనా సరే నిర్భయంగా ఆత్మవిశ్వాసంగా ఉండే రామచంద్రమూర్తి తన భార్య అయినటువంటి సీతాదేవికి, అందులో ఆమె ఎవరు, వైదేహ్యా అన్నారు, విదేహరాజపుత్రి, పైగా దేహ సంబంధమైనటువంటి సుఖములను ఏమాత్రము లెక్క చేయనటువంటిది, కేవలం మానసికమైనటువంటి ఆనందంతో ఆమె ఎంతో పారవస్యాన్ని పొందేటువంటిది. అటువంటి అయినా అంటే ఏమిటి, దేహానికి కలిగే కష్టములను పట్టించుకోకుండా తన మనసుకు ఏదైతే అనిపిస్తుందో, మనసుకు ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో దానితోటే మిక్కిలి ఆనందాన్ని పొందేటటువంటిది అని ఇక్కడ చెబుతూ, అటువంటిది అయినటువంటి సీతాదేవికి చిత్రం చిత్రకూటం, చిత్ర విచిత్రములైనటువంటి విశేషములు కలిగిన ఆ చిత్రకూట పర్వత ప్రాంతాన్ని చూస్తూ పురందర సచీవ అదర్శయతు, ఇంద్రుడు తన భార్య అయినటువంటి శచీదేవితో ఏ విధంగా అన్యోన్యంగా ఉంటూ ఏ విధంగా విహరిస్తూ ఉంటాడో ఆ విధంగా చిత్రకూట పర్వత ప్రాంతంలో రామచంద్రమూర్తి సీతాదేవితో అన్యోన్యంగా విహరిస్తూ ఆమెకు అక్కడ ఉన్నటువంటి విశేషములన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అయోధ్యానగరంలో కనుక ఉన్నట్లయితే రామచంద్రమూర్తి కంటే సీతారాములకి ఎంతో మంది పరిచారిక గణము, ఎంతో మంది ఆత్మీయులు, ఎన్నో రాజభోగములు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అటువంటి రాజభోగములను, తమ ప్రదేశమును, ఆ సౌకర్యమును, తమ స్నేహితులను వీరందరినీ కూడా విడిచిపెట్టి వచ్చేశాడు రామచంద్రమూర్తి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆనందంగా ఉండగలుగుతున్న, ఆనందంగా ఉంటున్నారు అన్నారు. అందుకనే అంటారు లోకవత్తు లీలా కైవల్యం అనే సూత్రంలో చెబుతూ, రాజుకి కూడా ఆ గృహకృత్యములు ఎప్పుడూ కూడా ఆ రాచరికమైనటువంటి కార్యములలో ఉండటం కంటే కూడా కొంతకాలము అడవికి వెళ్ళి విహరించడం అనేది రాజుకు ఆ మృగయనము అంటారు. ఆ విధంగా విహరించడం అనేది రాజులకు ఎంతో ఆనందాన్ని, ఆటవిడుపుగాను అదేవిధంగా సంతోషాన్ని ఇస్తుంది అన్నారు. అదేవిధంగా పరమాత్మకు కూడా నిత్య విభూతి కంటే కూడా లీలా విభూతి అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుందిట. నిత్య విభూతి అంటే పరమపదం వైకుంఠము అని. మరి ఆ వైకుంఠంలో సమస్తమైనటువంటి సౌకర్యములతో మెత్తనైనటువంటి ఆదిశేషుని మీద చక్కగా శయనించి అనంతగరుడ విశ్వక్సేనాదులందరూ కూడా ఆయన యొక్క ఆత్మీయులైనటువంటి వారు, ఆయన యొక్క భక్తులైనటువంటి వారందరూ కూడా ఆయనను సేవిస్తూ ఉంటే వారందరి యొక్క సమక్షంలో వారి అన్నింటినీ పొందుతూ ఆనందంగా ఉండేటటువంటి పరమాత్మ భక్తుల కోసముని త్యక్వా వైకుంఠముత్తమం అని చెప్పినట్లుగా భక్తుల కోసమని చెప్పి అదేవిధంగా తన ఆనందం కోసము అన్నట్టు, అంటే భక్తులను సంరక్షిస్తూ తాను ఆనందాన్ని పొందుతూ ఉంటాడనమాట. ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి కూడా ఎంతో ఆనందంగా గడుపుతాడంటే ఏమిటి, అనంతగరుడ విశ్వక్సేనాదులు తనతో పాటు లేకపోయినా, ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ సౌకర్యములేవి కూడా తనకు లేకపోయినప్పటికీ కూడా ఈ భూలోకంలో కూడా లీలా విభూతితోటి, ఈ అవతారములతోటి ఎంతో గొప్పగా స్వామివారు ఆనందిస్తూ ఉంటారట. మరి అలాగే ఇక్కడ
రామచంద్రమూర్తి కూడా మరి తన పరివారము, రాజ్యము, ఆ సేవకులు వీరందరూ ఉండేటటువంటి అయోధ్య నగరాన్ని విడిచిపెట్టినప్పటికీ, తన మిత్రులెవరూ ఇక్కడికి రానప్పటికీ కూడా ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఎంతో ఆనందంతో జీవిస్తూ ఉన్నాడు, ఆనందంతో సీతాదేవితో గడుపుతూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఇంకా రాముడు ఏమంటున్నాడు చూడండి. నరాజ్యాద్భ్రంశనం భద్రే నసుహృద్భి వినా భవ మనో మే బాధతే దృష్ట్వా రమణీయమిమం గిరిం. సీత భద్రే, చక్కటి స్థిరమైనటువంటి నిశ్చయం కలిగిన దానా, శుభప్రదమైనటువంటి దానా, ఏదో ఆవేశంలోనో లేకపోతే మొండి పట్టుదలతోటో వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత మాత్రము ఏదో నేను ఆవేశంలో వచ్చేసాను, పొరపాటు చేశాను, నేను వస్తుంటే మీరైనా ఆపద్దా, ఈ అడవుల్లోనా నేను ఉండేది అని ఈ విధంగా వచ్చిన తర్వాత మనస్సులో ఎటువంటి మార్పు లేకుండా రామునితోటి అయోధ్యానగరం నుండి బయలుదేరినప్పుడు ఏ విధమైనటువంటి స్థిరచిత్తంతో రాముడితో ఉంటేనే తనకు ఆనందము అని భావించిందో, అడవికి వచ్చి ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో గడిపేటటువంటి సందర్భంలో కూడా అదే విధమైనటువంటి స్థిరచిత్తంతో ఉన్నది, అదే విధమైనటువంటి మంగళ స్వరూపంతో అనుకూలమైనటువంటి ఆనందకరమైనటువంటి ముఖ వర్చస్సుతో ఉన్నది. అందుకనే భద్రే, శుభప్రదమైనటువంటి దానా సీత, ఇమం రమణీయం గిరిం దృష్ట్వా, ఇదిగో రమణీయమైనటువంటి, ఎక్కడ చూసినా సరే ఒక కొత్త విశేషములు కనిపిస్తున్నటువంటి, ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కూడా విశేషంగా కనిపిస్తున్నటువంటి ఈ చిత్రకూట పర్వతాన్ని చూసేటప్పటికీ చూసి మే మనః, నా మనస్సు రాజ్యాత్ భ్రంశనం న బాధతే, రాజ్యాన్ని కోల్పోయాను అనే బాధ నా మనస్సులో ఏమాత్రము లేదు. అంటే ఆ బాధ అనేది నాకు కలగటం లేదు, ఎందుకంటే ఇక్కడ అంత గొప్పగా ఉన్నది. సుహృద్భి వినాభవ న బాధతే, నా మిత్రులందరినీ వదిలి వచ్చేశాను అనే బాధ కూడా నాకు కలగటం లేదు. అంత రమ్యంగా ఈ చిత్రకూట పర్వతం కనిపిస్తున్నది అని చెప్పి అంటున్నారు. పెద్దలు సంప్రదాయంలో చెబుతూ ఉంటారు ఈ విధంగా. సమపదాన్ని విడిచినప్పుడు కూడా స్వామివారు ఆనందంగానే ఉంటారు. ఎప్పుడు లక్ష్మీదేవితో కనుక కూడి ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నా స్వామి ఆనందంగానే ఉంటారు. లక్ష్మీదేవి కనుక లేకపోతే పరమపదంలోనైనా సరే ఆనందంగా స్వామివారు ఉండలేరు అని. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ఆనందానికి కారణం ఒకటి, అక్కడ చిత్రకూట పర్వతం అంత రమ్యంగా ఉండటం. మరి ఒక ప్రధాన కారణం సీతాదేవి తనతో పాటు ఉండటం. అందుకనే అంటున్నాడు, నీతో పాటు ఉన్నటువంటి నాకు ఈ చిత్రకూట పర్వత ప్రాంతాన్ని చూస్తూ ఉంటే రాజ్యాన్ని కోల్పోవటం గాని, తన పరివారాన్ని, మిత్రులందరినీ కోల్పోవటం గాని ఇవేవి కూడా నా మనసును బాధించడం లేదు, మనసు ప్రశాంతంగానే ఉన్నది. పశ్యేమచలం భద్రే నానా ద్విజగణాయుతం శిఖరై ఖమివోద్విద్ధై ధాతుమద్భి విభూషితం. మరి తన మనస్సు ఇంతగా పరవశాన్ని పొందటానికి కారణాలను ఇంకా కనిపిస్తున్నటువంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి విశేషాలను తెలియజేస్తూ, ఓ సీత, మంగళకరమైనటువంటి దానా, తం ఉద్విజై ధాతుమద్భి, ఇదిగో ఈ చిత్రకూట పర్వతంలో చూడు అనేకమైనటువంటి గైరిక ధాతువులు, మణిమాణిక్యములతో కూడినటువంటి అనేక వర్ణములతో కూడినటువంటి గైరిక ధాతువులు మరి వాటి కాంతులను ఆకాశం వైపు వెదజల్లుతూ ఉన్నాయి. సహజంగా ఆకాశం నుండి సూర్యుడు, చంద్రుడు వారి యొక్క కాంతి భూమండలం మీద పడుతూ ఉంటుంది. కానీ ఆ చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి ఆ మణుల యొక్క గైరిక ధాతువుల యొక్క కాంతి ఆకాశం మీద పడుతూ ఉన్నదిట, అనేక వర్ణములతోటి. నానా ద్విజగణాయుతం, అంతేకాదు అనేకమైనటువంటి పక్షులకు నిలయమై ఉన్నది. ప్రతిపక్షి కూడా చాలా విశేషంగా గొప్పగా కనిపిస్తూ ఉన్నది. ధాతుమద్భి శిఖరై, రంగురంగులైనటువంటి కాంతులను వెదజల్లేనటువంటి మణులతో కూడినటువంటి ఆ శిఖరములు ఆకాశంలోకి తమ కాంతిని వెదజల్లుతూ ఉంటే, ఇమం అచలం పశ్య, చూడు ఈ చిత్రకూట పర్వతం చిత్ర విచిత్ర వర్ణములతో ఎంత గొప్పగా గోచరిస్తున్నదో అని అంటే ఇంకా చెబుతున్నాడు. కేచిద్రచత సంకాశా కేచిత్ క్షతజ సన్నిభా పీతమాంగిష్టవర్ణాశ్చ కేచిన్మరి మణివర ప్రభా. ఇంకా ఆ మణులు, ఆ పర్వతంలో ఉన్నటువంటి గైరిక ధాతువుల నుండి వస్తున్నటువంటి కాంతులు ఎంత గొప్పగా ఉన్నాయంటే, అచలేంద్రస్య కేచిద్దేశా,
చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశములు ఒక్కొక్క ప్రదేశము ఒక్కొక్క వర్ణంతో ఒక్కొక్క కాంతితోటి ప్రకాశిస్తూ ఉన్నది అంటూ రజత సంకాశ కొన్ని చోట్ల వెండిలాగా ప్రకాశిస్తూ ఉన్నది, మరికొన్ని చోట్ల క్షతజ సంకాశ ఎర్రనైనటువంటి మణులతోటి శోభిస్తూ ఉన్నది. అంతేకాదు మరికొన్ని చోట పచ్చనైనటువంటి పసుపు వర్ణముతోటి శోభిస్తూ ఉన్నది. అలాగే కొన్ని ఇంద్రనీల మణి వంటి కాంతులతోటి శోభిస్తూ ఎక్కడెక్కడ చూసినప్పటికీ అక్కడక్కడ కొత్త కొత్త వర్ణములతోటి చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములతోటి ఆ చిత్రకూట పర్వతం శోభిస్తున్నది అంటూ పుష్యార్క్యకేతకాభాశ్చ కేచిద్యోతిరస ప్రభా విరాజంతే చలేంద్రస్య దేశాధాతు విభూషితా. అంతేకాదు మణిమాణిక్యములు, రత్నములు, గైరిక ధాతువులు ఇవే కాదు, అనేకమైనటువంటి వృక్షములు అక్కడ ఉన్నాయి. అన్నీ కూడా దేవతా వృక్షములు, ఔషధ వృక్షములు అని అంటూ పుష్య అర్క కేతక ఆభాహ అని అంటూ, అంటే ఈ ఉన్నటువంటి మణుల గురించి చెబుతూ మొదట పుష్యరాగము, స్ఫటికము, అలాగే కేతకము అంటే మొగలి పువ్వు అనమాట. మొగలి పువ్వులు మొదలైనటువంటి వాటితోటి శోభిస్తున్నది. కేచిద్దేశ కొన్ని దేశములేమో జ్యోతిరస ప్రభాహ నక్షత్రముల వలె మిణుక్కు మిణుక్కుమంటూ ఆ ఔషధములు ప్రకాశిస్తూ ఉన్నాయి. కొన్ని ఔషధములు స్వయం ప్రకాశములుగా కూడా ఉంటాయి, అంటే వాటిలో ఆ తేజస్సు కాంతి అనేది ఉంటాయి. కొన్ని ఔషధములు రాత్రిపూట కూడా కాంతిని కలిగి ఉంటాయి. ఏ విధంగా అయితే మనకు మిణుగురు పురుగులు రాత్రిపూట చీకట్లో కూడా మెరుస్తూ కనిపిస్తాయో, అదేవిధంగా కొన్ని ఔషధ వృక్షములు వాటి యొక్క పుష్పములు అవి రాత్రిపూట కూడా మెరుస్తూ కనిపిస్తాయి. ఆ విధంగా అనేకమైనటువంటి జ్యోతిరస ప్రభాహ నక్షత్రములలాగా ప్రకాశించేటటువంటి కాంతి కలిగిన ఔషధ వృక్షములు. అంతేకాదు విరాజంతే ఈ విధంగా అనేకమైనటువంటి దేవతా వృక్షములు, ఔషధ వృక్షములు, మణిమాణిక్యములతోటి ఈ పర్వతము చాలా విశేషంగా కనిపిస్తున్నది అని అంటూ ఆమ్రజంబసనై లోధై ప్రియాళై పనసైర్ధవై అంకోలైర్భవ్యతి నిశై బిల్వతిందుక వేణుభి. మనం ఎప్పుడూ విననటువంటి చెట్ల పేర్లన్నీ కూడా చక్కగా ఆ విశేషమైనటువంటి చెట్లని, ఆ దేవతా వృక్షములన్నీ కూడా అక్కడ ఉన్నాయని తెలియజేస్తూ ఆమ్రజంబు అసనైహి అని అంటూ, ఆమ్రము అంటే గనక మామిడి, అలాగే జంబు అంటే గనక అల్లనేరేడు, వేగి మొదలైనటువంటి చెట్లు, లోధ్రైహి లొద్దుగ చెట్లు అంటే లొద్దుగ చెట్టు అంటే ఎత్తుగా ఉండేటటువంటి చెట్లు, అలాగే ప్రియాళైహి రాజాదనము, మోరటి అనే చెట్లు, అదేవిధంగా పనసైహి పనస చెట్లు, ధవము అంటే చండ్ర చెట్లు. ఈ విధంగా ఆ అడవిలో ఉండేటటువంటి అనేకమైన దేవతా వృక్షములన్నీ కూడా అంకోలైహి భవ్య తినికై బిల్వతిందుక వేణుభి అని చెప్పి అంటూ నిమ్మి వృక్షములు, మారేడు, అది వెదురు మొదలైనటువంటి అనేక వృక్షములతోటి ఆ చిత్రకూట పర్వత ప్రాంతము నందనవనములాగా ఆ దేవతా వృక్షములతోటి కనిపిస్తున్నది అంటూ కశ్మర్యరిష్టవరుణై మధుకైస్తిలకైస్తథా బదర్యామలకైర్నీపై వేత్రధన్వన బీజకై. ఏమండి, ఇన్ని వృక్షములన్నీ ఉన్నాయి అని చెప్పవలసిన అవసరం ఏమిటి? చాలా వృక్షాలు ఉన్నాయని చెబితే ఒక్క మాటతో సరిపోతుంది కదా అని అంటే, కొన్ని వృక్షములను ఆ వృక్షము యొక్క పేరును తలుచుకున్నా సరే మనకు ఆ వృక్షము యందు ఉన్నటువంటి ఆ సానుకూలమైనటువంటి శక్తి, ఆ దైవికమైనటువంటి శక్తి, ఆ పుణ్యము మనకు ప్రాప్తిస్తాయి. అందుకనే కదా మరి వివాహాదులు జరిగేటప్పుడు మనకు మహాసంకల్పములన్నీ కూడా పఠిస్తూ అక్కడ అనేకమైనటువంటి పర్వతములు, నదులు, ప్రదేశములు, పుణ్యక్షేత్రములు, ఈ వృక్షములు వీటన్నింటిని గురించి కూడా చెప్పి ఆ తర్వాత ఈ ఫలానా ప్రాంతములో ఈ విధంగా కన్యాదానం చేస్తున్నాము అని చెప్పటం ఏమిటంటే, పవిత్రమైనటువంటి మహత్కరమైనటువంటి కార్యం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మహత్కరమైనటువంటి విశేషములన్నీ కూడా వినడము ద్వారా మనకు అమేయమైనటువంటి పుణ్యం అనేది వస్తుంది. అందుకనే ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న విశేషములన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకు వాల్మీకి మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ చూడండి, కశ్మర్య అరిష్టవరుణై మధుపర్ణిక, వేప మొదలైనటువంటి మానులతోటి, మధుకై అంటే ఇప్ప చెట్లు, తిలకై బొడ్డుక చెట్లు, అలాగే లేకపోతే తిలక చెట్లు అని చెప్పి తిలక వృక్షములు అంటారు, వాటితోటి
ఇలాగ బదర్యామలకై రేగు చెట్లు, ఉసిరి చెట్లు మొదలైనటువంటి వృక్షములతోటి, కదంబ వృక్షము నీపై కదంబ వృక్షములతోటి, వేత్ర ధన్వన బీజకై వేము చెట్లు, అలాగే మద్ది చెట్లు, విత్తులు ఎక్కువగా ఉండేటటువంటి జామ, అదేవిధంగా దానిమ్మ మొదలైనటువంటి చెట్లతోటి, అంటే ఔషధ వృక్షములు, పుష్పించేటటువంటి వృక్షములు, ఫలించేటటువంటి వృక్షములు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి వృక్షములతోటి, పుష్పవద్భి ఫలోపేతై ఛాయావద్భి మనోరమై ఏవమాదిభిరాకీర్ణ శ్రియం పుష్యత్యయం గిరి. ఏ చెట్టు కూడా నిరుపయోగమైనటువంటిది కాదు అని చెప్పి అన్నారు ఆయుర్వేద శాస్త్రంలో. అయితే యోజకస్తత్ర దుర్లభ అని చెప్పి ఆ చెట్టు యొక్క మహిమను, ఆ చెట్టు యొక్క ఉపయోగమును తెలుసుకోగలిగినటువంటి వాడు దొరకటం కష్టము, కానీ ఏ చెట్టు ఏ మొక్క కూడా నిరుపయోగమైనది కానే కాదు అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ చెబుతున్నారు చూడండి, పుష్పవద్భి ఫలోపేతై, కొన్ని పుష్పించేటటువంటివి, కొన్ని ఫలములను ఇచ్చేటటువంటివి, కొన్ని నీడనిచ్చేటటువంటివి, ఇలాగ కొన్ని అందంగా కనిపిస్తూ మనోహరంగా మనస్సును ఆనందపరిచేటటువంటివి, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి వృక్షముల చేత ఆవరించబడిన అయం గిరి, ఈ చిత్రకూట పర్వతము శ్రియం పుష్యతి, ఎంతో గొప్పగా, ఎంతో శోభతోటి, కాంతితోటి విరాజిల్లుతూ ఉన్నది. చూడు సీత, ఎంత బాగున్నదో. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకేవీ గుర్తు రావటం లేదు అని అంటూ, శైలప్రస్థేషు రమ్యేషు పశ్యేమాన్ రోమహర్షణాన్ కిన్నరాన్ ద్వంద్వశోభద్రే రమమాణాన్ మనస్వినః. అంతేకాదు, ఈ పర్వత ప్రాంతంలో భద్రే రమ్యేషు శైలప్రస్థేషు, కొండచర్యలలో ఆ పర్వతముల మీద రోమహర్షాన్, సూచన మాత్రము చేతనే రోమాంచితమయ్యే విధంగాను అంత అందంగా ఉండేటటువంటి వారు, ద్వంద్వశః రమమాణాన్, ఎప్పుడూ కూడా జంటలుగా ఉండేటటువంటి వారైన కిన్నర జంటలు, అంటే కిన్నరులు స్త్రీలు పురుషులు, అదేవిధంగా కిన్నరులు వారు చాలా జంటగా ఉండి ఆనందంగా అందమైనటువంటి పుణ్యప్రదేశములలో వారు విహరిస్తూ ఉంటారట. అలాగా మనస్వినః, పరస్పరము కూడా బద్ధ మనస్కులు, అంటే ఒకరి మనస్సుతో ఒకరు పెనవేసుకుని ఉండి ఒకరి ఆలోచన మరొకరి ఆలోచన కూడా కలిసి ఉన్నటువంటి వారై ఏకమనస్కులై ఉండి అన్యోన్యంగా అనురాగంతో విహరించేటటువంటి ఇమాన్ కిన్నరాన్, ఈ కిన్నరలను జంటలను చూస్తూ ఉంటే అన్యోన్యం అంటే ఇది కదా, భార్యాభర్తలంటే ఈ విధంగా ఉండాలి కదా అని అనిపిస్తున్నది. అంటే ఏమిటి? అన్యోన్యంగా దంపతులుండే భువికి స్వర్గమే దిగిరాదా అని అన్నట్లుగా, ఎక్కడ ఉన్న అంతఃపురంలో ఉన్న అడవిలో ఉన్నప్పటికీ కూడా అన్యోన్యత కనుక ఉన్నట్టయితే ఎక్కడైనా ఆనందంగా ఉండగలుగుతారనేది తెలుస్తూ ఉన్నది. అందుకనే రామచంద్రుడు కూడా అంటూ ఉన్నాడు, శాఖావసక్తాన్ ఖడ్గాంశ్చ ప్రవరాణ్యంబరాణి చ పశ్య విద్యాధర స్త్రీణాం క్రీడోద్దేశాన్ మనోరమాన్. మరి వారికి కూడా కొన్ని ఆయుధములన్నీ కూడా ఉంటాయి. అయితే అవసరమైనప్పుడు ఆయుధములను వినియోగిస్తూ ఉంటారు. ఆడుకునేటప్పుడు ఆ ఆయుధములను ఆ చెట్లకి తగిలించి వాళ్ళు అక్కడ ఆడుకుంటూ సరదాగా ఉంటారట ఆ కిన్నరులు, అదేవిధంగా విద్యాధరులు వారు కూడా. విద్యాధర స్త్రీణాం, విద్యాధరుల యొక్క వారి ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంటే విద్యాధరులు అంటే దేవతా జాతికి చెందినటువంటి వారు, వారిలో ఒక విశేషం అన్నమాట. అందులో వారి విశేషం ఏమిటి అంటే, విద్యాం మంత్రాధికం ధరతి ఇది విద్యాధర, మంత్రములన్నీ కూడా వారి అధీనములో ఉంటాయి. అదేవిధంగా ఆ మంత్రశాస్త్రం అన్నీ కూడా బాగా పఠించినటువంటి వారు కావున వారిని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టరు. ఇబ్బంది పెట్టారు అంటే ఆ మంత్రములతోటి వారు శపించేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. అటువంటి వారైన విద్యాధరుడు మనోరమాన్, మనోహరమైనటువంటి మనస్సుకి ఆనందాన్ని కలగజేసేటటువంటి క్రీడోద్దేశాన్ శాఖాపసక్తాన్, వినోదకరమైనటువంటి ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో వాళ్ళు క్రీడించడం కోసం, ఆడుకోవటం కోసం అన్నట్లుగా విహరించడం కోసం శాఖావసక్తాన్ ఖడ్గాన్ ప్రవరాణి అంబరాణి చ, మరి విహరించేటప్పుడు ధరించినటువంటి ఈ ఆయుధములు, అలాగే ధరించినటువంటి కొన్ని వస్త్రములు ఇవన్నీ అడ్డుగా ఉంటుంటే వాటిని ఆ చెట్ల కొమ్మలకు తగిలించి వీరు చక్కగా
ఆడుకుంటూ విహరిస్తూ ఆనందిస్తూ ఉన్నారట. ఇలా విహరిస్తున్నటువంటి ఆ కిన్నరులను విద్యాధరులను అలా జంటలుగా ఉన్నటువంటి వారిని చూస్తూ ఉంటే మనస్సు పులకించడం లేదా, శరీరం రోమాంచితం కావటం లేదా, ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు చూడు సీత అని చూపిస్తూ జలప్రపాతైరుద్భేదై నిశ్యందైశ్చ క్వచిత్ క్వచిత్ స్రవద్భి భాత్యయం శైల స్రవన్మద ఇవ ద్విప. క్వచిత్ క్వచిత్ కొన్ని చోట్ల అక్కడ జలములు ఆ నీరంతా కూడా జలపాతములలాగా పడుతూ ఉంటే స్రవద్భి జలప్రపాతై ప్రవహిస్తున్నటువంటి ఆ జలపాతములతోటి చూస్తూ ఉద్భేదై నిశ్యందై భూమిలోకి నీరు చొచ్చుకుపోతున్నదా అన్నట్లుగా అలా గుంటపడిపోతూ ఉన్నదిట. అంటే పర్వతం మీద నుంచే జలం పడుతున్నది, అదే పర్వతం మీద భూమిలోకి వెడుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. అది చూడటానికి ఎలాగున్నదయ్యా అంటే ద్విపహ ఇవ భాతి, మదించినటువంటి ఏనుగులాగా కనిపిస్తున్నది అన్నారు. ఏమిటండి విశేషం అంటే ద్విపహ అంటే ద్వాభ్యాం పిబతీతి ద్విపహ, 2 సార్లు తాగుతుందిట ఏనుగు. ఎలా 2 సార్లు తాగుతుంది అంటే మొదట తన తొండంతో ఆ నీటిని పీల్చుకుంటుంది, ఆ విధంగా తాగుతుంది. రెండవసారి తన తొండంలో ఉన్నటువంటి నీటిని తన నోటిలో ఉంచుకుని తన శరీరంలోకి తన కంఠము ద్వారా తాగుతుంది. అలా రెండోసారి ఈ విధంగా 2 సార్లు జలమును స్వీకరించేటటువంటి మదించినటువంటి ఏనుగులాగా ఈ చిత్రకూట పర్వతం కనిపిస్తున్నదిట. ఎలాగా ఇక్కడ చిత్రకూట పర్వతం నుండే అక్కడ జలము జలపాతముల నుండి పడుతూ ఉన్నది, అదే చిత్రకూట పర్వతంలో నీరు లోపలికి వెడుతూ ఉన్నది. ఈ విధంగా ఏనుగు నీరు త్రాగుతున్నటువంటి ఏనుగులాగా ఆ జలపాతములను తనలో భరిస్తున్నటువంటి ఈ చిత్రకూట పర్వతము అంత గొప్పగా కనిపిస్తూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. చూడి ఈ విశేషములను అని అంటూ గుహా సమీరణో గంధాన్ నానా పుష్పభవాన్ వహాన్ ఘ్రాణతర్పణమభ్యేత్య కమ్నరం న ప్రహర్షయేత్. గుహల నుండి వచ్చేటటువంటి గాలి, పైగా ఆ గుహలలో ఉండేటటువంటి అనేకమైన సుగంధములను ఆ పుష్పముల యొక్క సౌరభమును కూడా తీసుకువస్తూ నానా పుష్పభవాన్ గంధాన్, అనేక పుష్పముల నుండి వచ్చే ఆ పరాగ రేణువులను ఆ గంధమును కూడా తీసుకువస్తున్నటువంటి ఘ్రాణతర్పణం అభ్యేత్య, ముక్కుకి అలాగే శరీరానికి కూడా ఆనందాన్ని కలిగజేసేటటువంటి ఈ వాయువు అలా శరీరానికి తగులుతూ ఉంటే, అలా వీస్తూ ఉంటే కమ్నరం న ప్రహర్షయేత్, ఆ చల్లనైనటువంటి సుగంధభరితమైనటువంటి వాయువు శరీరాన్ని తాకుతూ ఉంటే ఎవరి యొక్క మేను పులకించదు, ఎవరి మనసు పరవశాన్ని పొందదు. మరి అటువంటి పరవశం మనకు కలుగుతున్నది కదా అని చెప్పి అంటూ యదీహ శరదో నేకాస్త్వయా సార్ధమనిందితే లక్ష్మణేన చ వత్స్యామి నమాం శోక ప్రదక్ష్యతి. ఇటువంటి ప్రదేశంలో ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో అనిందితే ఓ సీత, ఇహ అనేకాహ శరద, ఎన్ని సంవత్సరములైనా ఎన్ని శరదృతువులైనా అంటే ఎన్ని సంవత్సరములు ఇక్కడ త్వయా లక్ష్మణేన చ సార్ధం, నీతో పాటు అలాగే నా తమ్ముడైనటువంటి లక్ష్మణునితో పాటు యది వత్స్యామి, ఎన్ని సంవత్సరములు నివసించవలసి వచ్చినప్పటికీ కూడా తదా మాం శోక న ప్రదక్ష్యతి, నన్ను ఏ శోకము కూడా ఆవరించదు. నేనేదో కోల్పోయాను, రాజ్యాన్ని కోల్పోయాను అనే భావన కూడా నాకు ఏమాత్రమూ కలగదు. ఈ ప్రాంతంలో నీవు నా పక్కన ఉండగా, లక్ష్మణస్వామి ఉండగా నా ఎంతకాలం గడిపినప్పటికీ కూడా, అంటే 14 సంవత్సరములే కాదు ఇంకెంతకాలం గడిపినప్పటికీ నాకు ఏమాత్రము శోకమనేదే ఉండదు. అంత ఆనందకరంగా ఈ పర్వతం ఉన్నది. ఈ ఆనందానికి కారణం పర్వతంలో ఉన్నటువంటి రమణీయత, ఈ సొబగలు, దానితో పాటుగా నీవు నా పక్కన ఉండటము, వీటితోటి నాకు ఎంతో ఆనందంగా ఉన్నది అని అంటున్నది. ఎందుకు అంటే ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు భార్యాభర్తలలో భర్త కంటే కూడా కాస్త భార్య ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. భర్త ఏదో తన కార్యములలో ఆయన నిమగ్నుడైపోయి జరిగినటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. కానీ భార్య అదే విషయాన్ని మరలా తలుచుకుంటూ, ఏమండి ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయిపోయారు, ఎంత కష్టం వచ్చింది మీకు అని చెప్పి తన భర్త కష్టాన్ని తలుచుకుని భార్య ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని మనసులో ఎక్కువగా తలుచుకుంటూ ఉంటుంది.
మరి అటువంటి సందర్భంలో ఆ భర్త నేను కష్టంగా లేను, నేను బాధపడటం లేదు, నేను ఆనందంగా ఉన్నాననే విషయాన్ని మనస్ఫూర్తిగా కనుక తెలియజేసినట్లయితే ఆ భార్యలో కూడా ఆనందం అనేది వెల్లి విరుస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ అడవికి వచ్చినటువంటి, రాజ్యాన్ని విడిచి వచ్చినటువంటి, పట్టాభిషేకాన్ని విడిచి వచ్చినటువంటి రాముడి యొక్క పరిస్థితిని చూచి సీతాదేవి యొక్క మనస్సు ఏమైనా నొచ్చుకోవచ్చునేమో అనే భావనతోటి, అందులోనూ కూడా వాస్తవానికి ఆ చిత్రకూట పర్వతం కూడా అంత గొప్పగా ఉన్నది. అందులోనూ రామచంద్రమూర్తికి రాజ్యాన్ని విడిచి వచ్చాననేటువంటి భావన ఎప్పుడూ లేదు. పైగా పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని నిర్వర్తిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ తండ్రి యొక్క రుణం తీర్చుకుంటున్నాను అనే భావనలో ఆనందంగా ఉన్నాడు. అయితే తన భావనను, తన ఆనందాన్ని వ్యక్తపరిచినప్పుడే సీతాదేవి కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి ఆ పర్వత ప్రాంతాన్ని గొప్పగా వర్ణిస్తూ అక్కడ ఉన్నటువంటి విశేషములన్నీ కూడా సీతాదేవికి చూపిస్తూ ఈ ప్రాంతంలో సీతాదేవితో కలిసి, లక్ష్మణస్వామితో కలిసి తాను ఎంతకాలమైనా సరే ఎటువంటి బాధ కష్టము లేకుండా జీవించగలుగుతాను, నిత్యము ఆనందంతో జీవించగలుగుతాను అని చెప్పి రామచంద్రమూర్తి చెబుతూ ఉంటే సీతాదేవి యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆమె కూడా రాముడితో పాటు అక్కడ విహరిస్తూ ఆనందిస్తూ ఉన్నదన్నమాట. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరౌ గిరివనప్రియః వైదేహ్యాః ప్రియమాకాంక్షన్ స్వం చ చిత్తం విలోభయన్ అథ దాశరథిశ్చిత్రం చిత్రకూటమదర్శయత్ భార్యామర సంకాశః శచీమివ పురందరః నరాజ్యాద్భ్రంశనం భద్రే న సుహృద్భిర్వినా భవః మనో మే బాధతే దృష్ట్వా రమణీయమిమం గిరిం పశ్యేమమచలం భద్రే నానాద్విజగణాయుతం శిఖరైః కమివోద్విద్ధైః ధాతుమద్భిర్విభూషితం కేచిద్రజత సంకాశాః కేచిత్ క్షతజ సన్నిభాః పీతమాంజిష్టవర్ణాశ్చ కేచిన్మణివరప్రభాః పుష్యార్కకేతకాభాశ్చ కేచిజ్యోతిరసప్రభాః విరాజంతే చలేంద్రస్య దేశాధాతు విభూషితాః నానామృగగణద్వీపిత రక్షిక్షగణైర్వృతః అదుష్టైర్భాత్యయం శైలః బహుపక్షి సమాయుతః ఆమ్రజం వసనైర్లోధైః ప్రియాలైః పనసైర్దవైః అంకోలైర్భవ్యతి నిశైః బిల్వతిందుకవేణుభిః కాశ్మీర్యరిష్టవరుణైః మధుకైస్థిలకైస్తథా బదర్యామలకైర్నీపైః వేత్రధన్వనబీజకైః
పుష్పవద్భిః ఫలోపేతైః పుష్పవద్భిః ఫలోపేతైః ఛాయావద్భిర్మనోరమైః ఛాయావద్భిర్మనోరమైః ఏవమాదిభిరాకీర్ణః ఏవమాదిభిరాకీర్ణః శ్రియం పుష్యత్యయం గిరిః శ్రియం పుష్యత్యయం గిరిః శైలప్రస్థేషు రమ్యేషు శైలప్రస్థేషు రమ్యేషు పశ్యేమాన్ రోమహర్షణాన్ పశ్యేమాన్ రోమహర్షణాన్ కిన్నరాన్ ద్వంద్వశః భద్రే కిన్నరాన్ ద్వంద్వశః భద్రే రమమాణాన్ మనస్వినః రమమాణాన్ మనస్వినః శాఖావసక్తాన్ ఖడ్గాంశ్చ శాఖావసక్తాన్ ఖడ్గాంశ్చ ప్రవరాణ్యంబరాణి చ ప్రవరాణ్యంబరాణి చ పశ్య విద్యాధరస్త్రీణాం పశ్య విద్యాధరస్త్రీణాం క్రీడోద్దేశాన్ మనోరమాన్ క్రీడోద్దేశాన్ మనోరమాన్ జలప్రపాతైరుద్భేదైః జలప్రపాతైరుద్భేదైః నిష్యందైశ్చ క్వచిత్ క్వచిత్ నిశ్యందైశ్చ క్వచిత్ క్వచిత్ స్రవద్భిర్భాత్యయం శైలః ప్రవద్భిర్భాత్యయం శైలః స్రవన్మదైవద్విపః శ్రవన్మద ఇవ ద్విపః గుహాసమీరణో గంధాన్ గుహాసమీరణో గంధాన్ నానాపుష్పభవాన్ వహాన్ నానాపుష్పభవాన్ వహాన్ ఘ్రాణతర్పణమభ్యేత్య ప్రాణతర్పణమభ్యేత్య కం నరం న ప్రహర్షయేత్ తం నరం న ప్రహర్షయేత్ యదీహ శరదోనేకాః యదీహ శరదోనేకాః త్వయా సార్ధమనిందితే త్వయా సార్ధమనిందితే లక్ష్మణేన చ వత్స్యామి లక్ష్మణేన చ వత్స్యామి నమాం శోకః ప్రధక్ష్యతి నమాం శోకః ప్రధక్ష్యతి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్నవతితమే సర్గే చతుర్నవతితమే సర్గే పంచదశ శ్లోకాః పంచదశ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో